విశాఖ విమానాశ్రయంలో ఆంక్షలపై సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమంటున్న నేవీ నవంబర్ నుంచే శిక్షణా విమానాలను నడపాల్సి అవసరం ఉంటుందంటోంది. తుది నిర్ణయంపై రక్షణ శాఖ ఇంకా తేల్చకపోయినా విశాఖ నుంచి కొత్త విమానాలకు అనుమతి ఇవ్వొద్దని పౌర విమానయాన శాఖకు ఉత్తర్వులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నం విమానాశ్రయం నౌకాదళం ఆధ్వర్యంలో నడుస్తోంది. పరిమితుల దృష్ట్యా విమానాల రాకపోకలకు ఒకే మార్గం అందుబాటులో ఉంది. ప్రయాణికుల విమానాలను రోజులో కొన్ని గంటల పాటు అనుమతించకుండా తమ శిక్షణ విమానాలను మాత్రమే తిప్పాలన్నది నౌకాదళం అభిమతం. ప్రయాణికుల విమానాలకు, రక్షణ శాఖ విమానాలకు వేర్వేరుగా సమయాలను నిర్దేశించాలన్న ప్రతిపాదన ప్రస్తుతం తీవ్రమైన చర్చోపచర్చలకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని తూర్పు నౌకాదళ ప్రధానాధికారితో పాటు అధికార వర్గాలతో సమస్య పరిష్కారం కోసం చర్చించారు. అన్ని అంశాలను చర్చించి కొత్త రన్వేను నిర్మించుకునేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనకు తెరపైకి వచ్చారు. ఈ ప్రతిపాదన కోసం పోర్టు నుంచి 40 ఎకరాల భూమిని ఇవ్వనున్నారు. 2 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలే కావడంతో అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. Honorable Chief Minister on the issues involved in having military slot and civil slot flying because of the safety of the passengers. So he has taken note and he will decide on the way ahead. We will be making a parallel taxi track. That will depend on when the land comes to me and thereafter the construction time. కొత్త రన్వే కోసం విధి విధానాలను త్వరగా పూర్తి చేస్తున్నామని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. 34 ఎకర్స్ ఇవ్వడానికి విపిటి బోర్డు ఆల్రెడీ అగ్రీ అయింది. మన నేవీ సైడ్ నుంచి వాళ్ళ ఫార్మాలిటీస్ అంటే వాళ్ళ ఎస్టిమేషన్ శాంక్షన్స్ చేసుకోవడం, అలాగే లీజ్ అమౌంట్స్ అవి పే చేయాలి. సో అది సిఎన్సి గారు ఇమీడియట్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తో పర్స్యూ చేసి తెప్పిస్తామని చెప్పారు. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం అరౌండ్ 2 to 3 years పడుతుందని టాక్సీ ట్రాక్ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి గారు ఒక 1 year లో కంప్లీట్ చేయమని కోరడం జరిగింది. విదేశాలకు నేరుగా విమాన సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో తీసుకురావాల్సిన సమయంలో ఆంక్షలు విధించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు విధిస్తే విశాఖ అభివృద్ధికి అవరోధమని అభిప్రాయపడుతున్నారు. రన్వే ఇంకా పెంచుకోవడం, ఇంకొకటి డెవలప్ చేసుకోవడం, దాని గురించి పోర్ట్ అథారిటీ ఇన్ ప్రిన్సిపల్ ఆల్రెడీ అగ్రీ అయినారు. లీజ్ అగ్రిమెంట్ ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంది. నేవీ వాళ్ళ ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విపిటి చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేశారు. అది అడ్వాన్స్ పొజిషన్ ఏదైనా ఉంటే అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పారు. సో దట్ వాళ్ళు త్వరగా 1 year లో రన్వే తయారు చేసుకోగలిగితే సో ఇలాంటి ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. సో అది కూడా ప్యారలల్ గా జరుగుతుంది. సో నేవీ అలాగే పోర్ట్ అథారిటీ దాని గురించి చర్య తీసుకుంటుంది. ఏం పడుతుంది అడిగారు సీఎం గారు రన్వే కడతాక. నేవీ వాళ్ళు చెప్పిందంటే 3 సంవత్సరాలు పడుతుంది పక్క రన్వే వేస్తాకే. సో సీఎం గారు సీరియస్ అయ్యి 3 సంవత్సరాలు ఎందుకు 7 నెలల్లో కట్టేయచ్చు కదా, మీరు కట్టేసుకుని ఆ 7 నెలల ఈ వరకు కూడా రన్వే వస్తే 2 రన్వేలు ఉంటాయి కాబట్టి ఈ ముందు ఈ ప్రపోజల్ డిఫర్ చేయమన్నారు. అలా కుదరదు సార్, మా డిఫెన్స్లో లేట్ అవుద్ది, 3 సంవత్సరాలు పడుతుంటే అది నేను డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడతాను, మీరు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రపోజల్ పక్కన పెట్టమని చెప్పి ప్రస్తుతానికి వాయిదా వేయమని చెప్పారు. ఆంక్షలు పెట్టొద్దని సీఎం గారు చెప్పారు. ఆయన డిఫెన్స్లో పర్మిషన్ తీసుకు చెప్తున్నారు. సీఎం గారు అయితే చాలా పాజిటివ్గా స్పందించారండి. 15 రోజుల తర్వాత ఈ విషయంపై సమీక్ష నిర్వహిస్తారని ముఖ్యమంత్రి 2 రోజుల క్రితం స్పష్టం చేశారు. ఈలోగా అన్ని విషయాలు ఓ కొలిక్కి రావాలని అధికార యంత్రాంగానికి రక్షణ శాఖ వర్గాలకు తెలియజేశారు. ఈ తరుణంలో రక్షణ శాఖ వర్గాలు మాత్రం విశాఖ నుంచి కొత్త విమానాలకు అనుమతులు ఇవ్వొద్దని ఎయిర్పోర్ట్స్ అథారిటీకి ఆదేశాలిచ్చినట్టు సమాచారం.